మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ప్లాన్ చేసి ఆ రాధని బయటికి గెంటేయాలన్నా అన్ని ప్లాన్స్ ఫెయిల్ అవుతున్నాయి. దేవకి, ఈ అమ్మాయిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు. నేను ఉదయాన్నే రాగానే తనే నీ కూతురు అనుకున్నాను. మనకు అన్యాయం చేసిన శత్రువు అపాయంలో ఉంటే శత్రువు అని చూడకుండా చెయ్యి అందించే నీ మనస్తత్వం ఈ అమ్మాయిలో కూడా ఉంది. మల్లిక ఎందుకు రాధను చూసి అన్నీ నా లక్షణాలంది. నాకు ఆ రాధకి అసలు పోలికేంటి? మల్లిక అలా అనడానికి కారణం ఏమై ఉంటుంది? దేవకి, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏంటది? ఏం లేదండి. మల్లిక వెళ్ళిపోతూ రాధ మనసు, నడత, మనస్తత్వం అన్నీ నాలా ఉన్నాయంటుందేంటి? తనెందుకలా అందా అని ఆలోచిస్తున్నాను. అందులో వింతే ఉంది దేవకి. రాధని చూసిన మనం చాలాసార్లు తన మంచితనాన్ని చూసి తను ఎంత మంచిదో అనుకున్నాం కదా. అది కాదండి, రాధ మంచితనాన్ని మనం చూసాం గాని నా ఫ్రెండ్స్ రాధని చూస్తూ ఉంటే నన్ను చూస్తున్నట్టుగా ఉంది అంటున్నారు. నాకదే అర్థం కావట్లేదు. ఒకవేళ రాధ చెప్పినట్టు తనే నా కూతురైతే డిఎన్ఏ రిపోర్ట్లో కాదని వచ్చేది కాదండి. అలాంటప్పుడు తనలో నా లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఉంటే మన గాయత్రిలో ఉండాలి కదా. ఏంటి దేవకి, ఒక చిన్న మాటను పట్టుకుని ఇంత దూరం ఆలోచించావేంటి? రాధ మంచితనం చూసిన వాళ్ళకి ఎవ్వరికైనా తను నచ్చుతుంది. అదే మంచితనం నీలో ఉంది కాబట్టి వాళ్ళు అలా అనుకుని ఉంటారు. మనుషులు వేరైనా సరే మంచితనం ఒకటే కదా దేవకి. అది ఎవరిలో ఉన్నా అందరూ ఒకేలా కనిపిస్తారు కదా. అవునండి, మీరన్నది కూడా నిజమే. అంత మంచి రాధ మనసులో ఇలాంటి దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో, మనల్ని ఇంతలా ఎందుకు బాధ పెడుతుందో అర్థం కావట్లేదండి. చూసావా మనోహర్, ఈ సత్య ఎన్ని దారుణాలకు ఒడిగడుతుందో. సరదాగా గడుపుదామని వచ్చిన అమ్మ ఫ్రెండ్స్ కి ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేయాలని ప్లాన్ చేసింది. మనం చూసి అడ్డుకున్నాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పెద్ద గొడవ జరిగేది. ఈ సత్య ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మనోహర్. ఎలా ఆపాలో అర్థం కావటం లేదు. మనం ఆలోచించి ఆవేశపడ్డం వల్ల ఏమీ ఉపయోగం లేదు రాధా. ఎందుకంటే అందరూ ఆ సత్యనే గాయత్రి అని నమ్ముతున్నారు. వాళ్ళందరికీ నిజం తెలిసి ఆ సత్య నిజస్వరూపం బయటపడేంత వరకు మన జాగ్రత్త పడ్డం తప్ప ఏమీ చేయలేం. కానీ అది ఎప్పుడు జరుగుతుంది మనోహర్? నిజం తెలిసిన నానమ్మ పాపం మంచానికి పరిమితమై తనలో తాను నిజం చెప్పలేక తల్లడిల్లిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆ సత్య నిజ స్వరూపాన్ని ఎలా బయటపెట్టగలం? అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు. చూడు రాధా, పున్నమి చంద్రుని మబ్బులు ఎంతసేపో దాచలేం. బలమైన గాలికి మబ్బులు తొలగిపోతాయి, చంద్రుడు చల్లగా బయటకు వస్తాడు. అలాగే నువ్వు నిజమైన గాయత్రి అని తెలియడానికి కొంచెం సమయం పడుతుంది. ఎల్లకాలం అలా ఉండిపోవు. ప్రతి సమస్యకు కాలమే పరిష్కారం చెప్తుంది. నేను కూడా ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను మనోహర్. భ్రమరాంబ గారు ఇంతలా ప్లాన్ చేసి ఆ రాధని దేవకి చేతనే బయటికి గెంటించేయాలి అనుకుంటే ఆ రాధ మొత్తం నాశనం చేసింది. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో ఏంటో. చివరికి ఆ భ్రమరాంబ పంపించిన ఆవిడ కూడా ఆ రాధని మెచ్చుకుని వెళ్ళింది. దీని మంచితనంతో శత్రువుల్ని కూడా మంచిగా చేసుకుంటుంది. ఇలాగే ఇంకొన్ని రోజులు ఆగితే ఈ ఇంట్లో వాళ్ళు దీని మంచితనాన్ని అర్థం చేసుకుంటారు. లేదా ఆ మంచం మీద ఉన్న ముసల్ది నోరు విప్పి నిజం చెప్పేస్తుంది. అప్పుడు నా గతి అదో గతి. లేదు,
ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. రాధ గాయత్రిగా ఇంట్లో ఎప్పుడు సెటిల్ అవ్వాలి? ఆ సత్యని ఎప్పుడు బయటికి గెంటేయాలి? నా ప్రేమ విషయం ఎప్పుడు తెలుసుకోవాలి? బా, ఇవన్నీ జరిగేలోపు నాకు 60 సంవత్సరాలు వచ్చేలా ఉన్నాయి. ఆ తర్వాత రాధ నేను సరదాగా హిమాలయాలకి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఆ పక్కనే కాశ్మీర్కొచ్చే కపుల్స్ అందరినీ చూస్తూ హ్యాపీగా ఆనందించాలి. అందుకే అలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ముందు రాధ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టించాలి. కానీ ఎలా? హాయ్ పద్మ, ఎలా ఉన్నావు? అరే, నా పేరు పద్మారావురా. ఇంకా నీకు పద్మ అని పిలవడం అలవాటు పోలేదా? ఎలా పోతుంది పద్మ? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా? అందుకే కదరా నువ్వు నన్ను అమ్మాయి పేరు పెట్టి పిలిచినా పలుకుతాను. అది ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావురా. పద్మ అంటూ ఇంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడంటే బాగా క్లోజ్ అన్నమాట. ఏంటి పద్మ, ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? గుర్తొచ్చానా? అవునరా, ఈ మధ్య నాకు పెళ్ళయింది. హడావడిగా జరగడం వల్ల అందరినీ పిలవలేకపోయాను. అందుకే సారీ చెప్దామని కాల్ చేశాను. ఏమీ అనుకోకరా. ఓకే పద్మ, దాందేముంది, ఏదో టెన్షన్లో మర్చిపోయి ఉంటావులే. అయినా నీ మనసు నాకు తెలుసు కదా పద్మ. ఇంతేనా పద్మ నువ్వు నన్ను అర్థం చేసుకుంది? రా అంటారా? ఇంకా నయం, బంగారం, చిట్టి, బుజ్జి, బేబీ అని పిలవటం లేదు. ఓకేరా, ఉంటాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మర్చిపోకుండా కాల్ చేయి. ఓకే పద్మ, నేను హైదరాబాద్ వస్తాను. వచ్చిన తర్వాత ఒక రోజంతా నీతోనే టైం స్పెండ్ చేస్తాను. మంచి పార్టీ చేసుకుందాం. ఈసారి మాత్రం నువ్వు నా పార్టీ నుంచి తప్పించుకోలేవు. ఏంటి, ఒక రోజంతా టైం స్పెండ్ చేసి పార్టీ చేసుకుంటారా? బుద్ధి లేకపోతే సరే. చిచ్చి. ఓకేరా, ఉంటాను. ఓకే పద్మ, బాయ్, టేక్ కేర్. ఏమైంది రాధా, ఎందుకు అలా చూస్తున్నావు? పద్మ ఎవరు? ఏంటి తనతో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నావు? ఓహో, పద్మారావుని పద్మ అని పిలిచేసరికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చి పొసెసివ్నెస్ ఫీల్ అవుతుందా? ప్రేమించావా అంటేనేమో లేదు అంటుంది. ఇప్పుడు చూడేం చేస్తాను. నా క్లోజ్ ఫ్రెండ్. నేను పద్మ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. పద్మ నేను అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం. అన్నీ అంటే? అన్నీ, ఫుడ్, డ్రింక్స్, బెడ్, అన్నీ. అసలు రోజులని ఎంత బాగుండేవో తెలుసా? ఏమైంది రాధా, నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నీకెందుకు అంత పొసెసివ్నెస్ వస్తుంది? నాకెందుకు ఉక్రోషం, నాకెందుకు కోపం, నాకెందుకు పొసెసివ్నెస్? మీరు ఎంత క్లోజ్ అయితే నాకెందుకు? మీరు ఏం షేర్ చేసుకుంటే నాకెందుకు? ఏంట్రాదా, పద్మ అనగానే అమ్మాయి అనుకున్నావా? కాదు, అబ్బాయి. ఏంటి అబ్బాయా? అబ్బాయే.